హలో గాయస్, అందరికీ నమస్తే. నవంబర్ మంత్లో 1 to 15 డేస్ వరకు మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది, మీ లైఫ్లో అసలు ఎలాంటి చేంజెస్ రాబోతుంది, మీ ప్రేమ జీవితం ఎలాంటి మలుపు తీసుకుపోతుంది మనం చూద్దాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయడం అండ్ షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. అండ్ ఇది జనరల్ రీడింగ్, పర్సనల్ రీడింగ్ కాదు. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పే రీడింగ్ ఉంటుంది. ఓకేనా? ఈ రీడింగ్ వచ్చేసి పెళ్ళైన వారు పెళ్ళి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చండి. ఓకేనా? సో 1 to 15 డేస్ వరకు మీ లైఫ్లో అసలు ఏం జరగబోతుంది, ఈ నవంబర్ మంత్లో మీ లవ్ లైఫ్ ఎలాంటి మలుపు తీసుకుపోతుంది యూనివర్స్. మా వ్యూయర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి. Gratitude universe, the Hierophant, wow, Eight of Wands, communication, Ace of Cups, beautiful, wow, beautiful andi, wow, okay, the Hermit. ఓకే, ఎన్ని కార్డ్స్లో ఒక్కటే కార్డ్ నెగటివ్ వచ్చిందండి, ద హర్మిట్ కార్డ్ అనమాట. అది కూడా మీకు మంచిదే. ఓకే, ఇక్కడ 6 of Cups వచ్చింది. ఎనర్జీస్ కూడా కొన్ని తీసుకుందాము. ఓకే, ద టెంపుల్ పాత్ అండ్ ద హెరోఫెంట్. ఈ రెండు గుళ్ళకు సంబంధించిన కార్డ్స్ అనమాట. రెండు ఒకటే అండి. ఇవి మీకు డబుల్ కన్ఫర్మేషన్ లాంటిది వస్తుంది ఏదో. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి ఏంజల్ ఆఫ్ ద లవ్. ఈ డెక్ నుంచి కొన్ని కార్డు తీసుకుందాం. ఓకేనా? Queen of Swords, Four of Wands, Nine of Wands, Two of Cups, Eight of Cups, Seven of Cups. అన్ని కప్స్ ఎనర్జీ ఎక్కువ ఉన్నాయి. అండ్ ద మెజిషియన్ అన్నమాట. అండ్ ఇక్కడ 5 of Cups. ఓకే, ఇక్కడ 1 to 15 డేస్ మీ లవ్ లైఫ్లో ఏం జరగబోతుందంటే, మీరు చాలామంది ఈ 15 డేస్ లోపల చాలామంది టెంపుల్స్కి వెళ్ళడము, లేదా తీర్థయాత్రలకు వెళ్ళడము, లేదా ఎంగేజ్మెంట్ పార్టీ అని విందు వినోదాల్లో పాల్గొనడము, ఫ్రెండ్స్తో హ్యాపీగా ఉండడం, ఫ్యామిలీతో హ్యాపీగా ఉండడము, లేదా మీరు అనుకున్న పర్సన్ వైపు నుంచి మీకు కాల్ రావడము, దాని వలన మీరు చాలామంది హీల్ అయిపోవడము, అలాంటిది ఏదో జరగబోతుంది అనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఇక్కడ ఒక కార్డు కూడా నెగిటివ్ అనేది లేదు. ఫస్ట్ వీక్ అయితే మీకు చాలా బాగుంటుందండి, చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. మీరు చాలామందికి మీ పర్సన్ వైపు నుంచి మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు. మీ లైఫ్ అనేది ఇక్కడ ఏస్ ఆఫ్ కప్స్ అనమాట, రీయూనియన్ అవ్వబోతుంది. 2 of Cups, మీ సోల్మేట్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు. అండ్ మీరు ఒక విధంగా చాలా బాధపడుతున్నారనమాట. ప్రజెంట్ ఇప్పుడు బాధపడుతున్నారంటే మీరు డెఫినెట్లీ హీల్ అవుతున్నారనమాట. ఈ వీడియో చూసిన తర్వాత కూడా కావచ్చు, మీరు చాలామంది హీల్ అయిపోతున్నారు.
నా లైఫ్లో ఇంకా సంతోషం అనేది రాబోతుంది, నేను హ్యాపీగా ఉండాలి అనేది మీలో ఆ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకేనా, చాలామంది ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ మీ లైఫ్ని మీరు ముందుకు తీసుకెళ్తున్నారనమాట. సక్సెస్ఫుల్గా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. మీ సోల్మేట్ని ఈ 15 డేస్ లోపల మీరు కలుసుకుంటున్నారనమాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. రీయూనియన్ ఉంది. అండ్ ఇక్కడ మీ మనీ అనేది ఎక్కడైనా స్టక్ అయిపోయింది, లేదా మీ మనీ మేబీ లోన్ గురించి అప్లై చేశారా, లేదా ఎవరికైనా ఇచ్చి ఉన్నారా, మీ మనీ అనేది మీకు తిరిగి రావడము, లేదా జాబ్ పర్పస్గా శాలరీ ఇంక్రీజ్ అవ్వడం కానీ, లేదా మంచి పొజిషన్ లాంటిది మీకు రావడం కానీ, అండ్ మీరు అనుకున్నది మేబీ నా లైఫ్లో ఇలాంటి అబండెన్స్, ఇలాంటి ప్రాస్పెరిటీస్ నాకు ఉండాలి అని మీరు అనుకున్నారు, అది జరగబోతుందన్నమాట. మీకు గుడ్ న్యూస్ అయితే ఉందండి. చాలా హ్యాపీగా ఉండబోతున్నారు. ఎక్కువగా నాకు టెంపుల్స్కి వెళ్ళడం కానీ, అండ్ ఇక్కడ మ్యారేజ్కి సంబంధించి ఎక్కువగా మెసేజెస్ కూడా ఉన్నాయన్నమాట. మ్యారేజ్ అయిన పర్సన్ చూస్తున్నారంటే మీరిద్దరు కలిసిపోవడం కానీ, అండ్ సింగిల్ ఉన్న వారికి మీకు మంచి పర్సన్ మీ లైఫ్లో రావడము. ఈ పర్సన్ చాలా బాగుంటారనమాట, మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు. అండ్ ఈ 15 డేస్ లోపల మీకు ఎవరైనా పరిచయం అయ్యారంటే పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉండే పర్సన్ అనమాట వారు. ఓకేనా, కాబట్టి క్లెయిమ్ చేసుకోండి. ఓకే, ఈ పర్సన్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి, మీకు లైఫ్ ఇవ్వాలి, మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని కూడా ఈ పర్సన్ అనుకుంటున్నారు. అండ్ ఈ పర్సన్ మేబీ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ ఉండొచ్చు, కొంతమందికి ఒక న్యూ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట. ఈ పర్సన్ తనని తన లైఫ్లో ఉన్నారు, కంట్రోల్ చేస్తున్నారనమాట. ఈ పర్సన్కి వారితో చాలా ఫైటింగ్స్ లాంటిది జరగబోతుంది అనమాట. ఓకే, చాలా స్ట్రాంగ్ ఫెమినైన్ పర్సన్ ఎవరు ఉన్నారు ఈ పర్సన్ని కంట్రోల్ చేసేవారు. ఈ పర్సన్ మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వాలి, మీకు గుడ్ న్యూస్ చెప్పాలి, మిమ్మల్ని బాధ పెట్టింది చాలు ఇంకా, సో మీకు ఒక లైఫ్ ఇవ్వాలి, మీకు జస్టిస్ ఇవ్వాలి, మీకు న్యాయం చేయాలి ఇకనైనా అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచించి మీ లైఫ్లో వస్తున్నారనమాట. ఓకే, చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారండి పర్సన్. మేబీ మిమ్మల్ని ఏదైనా విషయంలో ఈ పర్సన్ బాధ పెట్టారు, హర్ట్ చేశారు, లేదా మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లోకి వెళ్ళిపోవడం కానీ, లేదా అదర్ పర్సన్ మిమ్మల్ని కాదనుకొని పెళ్లి చేసుకోవడం కానీ, లేదా పెళ్ళైన వారే చూస్తున్నారా ఇంకొక పర్సన్ని పెళ్లి చేసుకోవడమా, లేదా అదర్ పర్సన్ని మ్యారేజ్ చేసుకోకుండానే వారితో రిలేషన్లో ఉండడం కానీ అలా ఉన్నారు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేశారంటే పర్సన్ చాలా రీగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. నన్ను ఎంతో కోరుకున్న పర్సన్ని, నన్ను ఎంతో ఇష్టపడిన పర్సన్ని నేను చాలా బాధ పెట్టాను, చాలా హర్ట్ చేశాను, సో ఆ పర్సన్కి వెళ్ళి అపాలజీ అడగాలి అనే విధంగా ఈ పర్సన్ చాలా రీగ్రెట్గా అండ్ 24/7 ఈ పర్సన్ మీ గురించి ఆలోచించి బాధపడుతున్నారనమాట. కొంచెం ఓవర్ థింకింగ్ కూడా చేస్తున్నారనమాట. మేబీ మిమ్మల్ని ఏదైనా చిన్న విషయమే అనేసి వదిలేసి ఉంటే మేబీ తను ఇంత బాధ పెట్టానా, ఇంత ఏడిపించానా, ఓవర్ థింకింగ్, చాలా ఓవర్ థింకింగ్ కూడా ఉన్నారనమాట మీ విషయంలో ఈ పర్సన్. ఓకే, మళ్ళీ తన లైఫ్లో మీరు వస్తారా రారా, తనని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నట్టుగా కూడా ఈ పర్సన్ చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారనమాట మీతో. ఓకే, డెఫినెట్లీ అంటే ఈ 15 డేస్ లోపల మీ సోల్మేట్ని మీరు ఇక్కడ కలుసుకోబోతున్నారు, చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి. ఓకేనా, మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మీ మనీ కూడా మీకు రాబోతుంది అనమాట. మనీ ఫ్లో అనేది కూడా చాలా బాగుండబోతుంది, మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉండబోతున్నారు. అండ్ ఇక్కడ కొంతమంది జాబ్ గురించి కూడా ఎదురు చూస్తూ ఉండొచ్చు, నాకు జాబ్ వస్తుందా లేదా, నేను సెటిల్ అవుతానా లేదా అన్నట్టుగా మీరు అనుకుంటున్నారంటే మీ ముందు చాలా ఆప్షన్స్ కూడా రాబోతున్నాయి అనమాట నవంబర్ 1 to 15 డేస్ లోపల. మేబీ బిజినెస్కి సంబంధించిన గుడ్ న్యూస్ వినడం కానీ, కొంతమంది పర్సన్ గురించి చూస్తున్నారంటే పర్సన్ అన్ఎక్స్పెక్టెడ్గా మీకు కాల్ చేయడం కానీ, మీతో చాలా ప్రేమగా మాట్లాడడం కానీ అలాంటిది ఏదో జరగబోతుంది అనమాట. ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు కానీ మీరు ఓవర్ థింకింగ్కి వెళ్ళిపోతున్నారండి. ఇప్పుడు ఈ పర్సన్ ఎందుకు వస్తున్నారు, అంత ఇగ్నోర్ చేసిన పర్సన్లో ఇంత మార్పు ఏంటిది, మళ్ళీ ఏదైనా మోసం చేస్తారా, లేదా నాతో లైఫ్ లాంగ్ ఉంటారా అని మీరు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. కానీ ఇక్కడ చూడండి 6 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది అంటే ఆ రిలేషన్ అనేది ముందుకు వెళ్తుంది, ఎండ్ అవ్వదు అని అర్థం అనమాట. ఓకేనా, పేజ్ వచ్చిందంటే రిలేషన్ అనేది డెఫినెట్లీ కొన్ని రోజుల వరకు చాలా బాగుంటుంది, ఒకరిని వదిలి ఒకరు ఉండలేము అనే ఫీలింగ్ ఉంటుంది అనమాట. కానీ కొన్ని రోజులకి ఎండ్ అయిపోతుంది అనమాట. కానీ ఇక్కడ 6 ఆఫ్ వ్యాండ్స్ అంటే ఈ రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళాలి, తనకి జీవితాన్ని ఇవ్వాలి అన్నట్టుగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. డెఫినెట్లీ అండి మీకు రీయూనియన్ అయితే ఉంది ఈ 15 డేస్ లోపల. ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారు. అండ్ మీరు కూడా ఈ 15 డేస్ లోపల నా లైఫ్ ఈ విధంగా స్టార్ట్ చేయాలి, ఇంకొక కొత్త జీవితం స్టార్ట్ చేయాలి, ఈ విధంగా నా లైఫ్ అనేది చేంజ్ అవ్వాలి, నేను కూడా నా లైఫ్లో సెటిల్ అవ్వాలి, మంచి ఇల్లు కొనుక్కోవాలి, మంచి డ్రెస్ కొనుక్కోవాలి, నేను మంచిగా రెడీ అవ్వాలి,
అండ్ స్పిరిచువాలిటీ మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపడం కానీ అలాంటి దాని మీద మీరు చాలామంది ఫోకస్ చేస్తున్నారనమాట. మేబీ ఫినాన్షియల్గా నేను గ్రోత్ లేదు నా లైఫ్లో, అండ్ నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను, నేను నమ్మిన వారందరూ నన్ను మోసం చేస్తూ ఉన్నారు, నేను నమ్మిన పర్సన్ దగ్గర నాకు ఇంపార్టెన్స్ అనేది లేదు, ఈ పర్సన్ వేరే వారికే ప్రయారిటీ ఇస్తున్నారు. ఆ విధంగా మీకు మీరే కొంచెం బాధ అనేది పెట్టుకుంటారనమాట మీ మనసుని. ఈ పర్సన్ లైఫ్లో నుంచి నేను మూవ్ ఆన్ అవ్వాలి, నేను హీల్ అవ్వాలి, ఆ విధంగా మీరు ఫోకస్ చేయబోతున్నారనమాట. ఓకే, మీరు ఎప్పుడైతే హీల్ అవుతారో ఇక్కడ మీ ముందు చాలా ఆప్షన్స్ రావడం అండ్ ఫినాన్షియల్గా మీరు ముందుకు వెళ్ళడం లాంటిది చూపిస్తుంది అనమాట. హీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ మీ ముందు చాలా ఆప్షన్స్ కూడా రాబోతున్నాయి. ద మెజిషియన్ కూడా వచ్చింది. ఇక్కడ మీరు మేనిఫెస్టింగ్ చేస్తూ ఉంటారు. ఈ 15 డేస్లో మీకు ఏం కావాలి దాని మీద ఫోకస్ చేస్తారు. చాలామంది ఏంటంటే లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనమాట. ఓకే, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి వెళ్ళిపోవడం కానీ, అబ్రాడ్కి వెళ్ళడం కానీ అలాంటిది ఏదో జరగబోతుంది అనమాట. లేదా జాబ్ పర్పస్గా ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ, లేదా హౌస్ షిఫ్టింగ్ అవ్వడం కానీ అలాంటిది ఏదో జరగబోతుంది అనమాట. ఓకే, ఏంజెల్ ఆఫ్ ద లవ్, మీరు చాలా అందంగా తయారవ్వడానికి కూడా చాలా మంది ఫోకస్ చేయబోతున్నారనమాట. నేను ఇలా రెడీ అవ్వాలి, నేను ఇలాగా కనిపించాలి, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ నాకు నేను ప్రేమించుకోవాలి అన్నట్టుగా మీ మీద మీరు ఫోకస్ చేయబోతున్నారు. చాలా అందంగా తయారవుతున్నారు. కానీ ఇదంతా అవుతుందా లేదా, నేను ఇదంతా చేయగలనా లేదా, నా వల్ల అవుతుందా, మీ మీద మీరు కాన్ఫిడెన్స్ అనేది కోల్పోతున్నారండి. ఓకేనా, కానీ మళ్ళీ మిమ్మల్ని మీరే హీల్ చేసుకోబోతున్నారనమాట. ఒక రోజు ఏంటిది, నేను అన్నీ చేయగలను, ఏదైనా సాధించగలను. ఇంకొక రోజు ఏంటిదంటే నేను ఏం చేయలేను, ఇదంతా నేను చేయగలనా, నా దగ్గర నేను అనుకున్నంత మనీ లేదని కానీ, లేదా నేను అనుకున్న పర్సన్ నా లైఫ్లో లేరని కానీ అలాంటి బెంగ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఒకరోజు బాగుంటున్నారు అండ్ ఇంకొక రోజు ఓవర్ థింకింగ్లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. సో ఫైనల్లీ మీరు అనుకున్న గోల్ని మీరు ఈ 15 డేస్ లోపల చేరుకుంటున్నారండి. ఇక్కడ పర్సన్ కానివ్వండి, చాలా మందికి అండి రిలేషన్షిప్ వైజ్గానే నాకు మెసేజ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఇక్కడ మ్యారేజ్ ప్రపోజలే వస్తుంది మీకు ఈ 15 డేస్ లోపల. మీరు సపరేషన్లో ఉన్నారా, సింగిలా, వాట్ ఎవర్ అండి, మీకు మ్యారేజ్ ప్రపోజల్ అయితే వస్తుంది. మీరు హ్యాపీగా ఉండబోతున్నారు, మంచి గుడ్ న్యూస్ అనేది వినబోతున్నారు అనమాట. డిఫరెంట్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. ఒకరేంటిది ఫినాన్షియల్గా గ్రోత్ అవ్వాలని అనుకుంటారు. కొంతమంది నా పర్సన్ నా లైఫ్లో వస్తే బాగుండు, నేను హ్యాపీగా ఉండేవాడిని అనుకుంటారు. కొంతమంది ఈ పర్సన్ నన్ను వదిలేసి వెళ్ళిపోతే బాగుండు, నేను హ్యాపీగా ఉంటాను, ఈ టాక్సిక్ పర్సన్ని నేను భరించలేకపోతున్నాను అని కొంతమంది. అలాంటిది అనమాట. మీరు ఏదైతే కావాలి అనుకుంటున్నారో దాని మీద మీరు ఫోకస్ చేయండి. మీ సంకల్ప బలమే మిమ్మల్ని గెలిపిస్తుంది. ఇక్కడ మీరు ఏదైతే అనుకుంటారో అది జరుగుతుందన్నమాట. అండ్ ఇక్కడ ఎక్కువగా అండి మీరు మోసపోయిన విషయంలో, మీ పర్సన్తో మీకు ఆర్గ్యుమెంట్స్ అయిన విషయంలో, ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చేసి మళ్ళీ మాట తప్పడము అలాంటిది ఏదైనా చేశారు అంటే దాని మీద కూడా ఆలోచించుకుంటా కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట. ఈ పర్సన్ ఇంత మోసం చేశారా, ఇంత నమ్మించి మోసం చేశారా, ఈ పర్సన్ చేతిలో ఇంత ఘోరంగా మోసపోయానా, ఇప్పుడు నా మీద నాకు అసహ్యం అనేది వేస్తుంది అని మీరు కొంచెం పెయిన్ తీసుకుంటున్నారనమాట. కానీ లాస్ట్కి ఇక్కడ ఫినాన్స్ వార్స్ అనమాట. చాలా స్ట్రాంగ్గా తయారవ్వబోతున్నారు. మీ లైఫ్లో ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా సరే అండ్ ఏం జరిగినా సరే మీరు చాలా స్ట్రాంగ్గా తయారవుతున్నారు. ఇదండి మెసేజ్. ఈ 15 డేస్ లోపల మీరు చాలా హ్యాపీగా అయితే ఉండబోతున్నారు. ఓకే, ఇక్కడ మేషం, సింహం, ధనుసు రాశి, కర్కాటకం, వృచ్చికం, మీన రాశి ఈ రాశులు అనేది ఎక్కువగా కనిపిస్తుంది అనమాట. అండ్ వృషభం, కన్య, మకర రాశి వారికి మనీ ఫ్లో అనేది చాలా బాగుంటుందండి. మీకు మనీ ఫ్లో అనేది వస్తుంది అనమాట. అండ్ మిథునం, తుల, కుంభరాశి వారు చాలా స్ట్రాంగ్గా తయారవుతారు. అండ్ మేషం, సింహం, ధనుసు రాశి వారు ఏంటంటే మేబీ నా పర్సన్ నన్ను మోసం చేశారా, ఈ పర్సన్ వైపు నుంచి కాల్ వస్తుందా, మెసేజ్ వస్తుందా, ఈ పర్సన్ నాకు కమిట్మెంట్ ఇస్తారా అన్నట్టుగా మీరు దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారనమాట. కానీ మీరు అలాంటి గుడ్ న్యూస్ అనేది మీరు వినబోతున్నారు. ఓకే, కర్కాటకం, వృచ్చికం, మీనరాశి వారికి కూడా మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే రాబోతున్నాయి అనమాట. ఓకే, జాబ్ పర్పస్గా కానీ, లేదా డిఫరెంట్ మ్యారేజ్ ప్రపోజల్స్ అనేది రావడం కానీ, లేదా డిఫరెంట్ పీపుల్స్ మీకు ప్రపోజల్ ఇస్తున్నారు, వాళ్ళు మీ లైఫ్లో రావడం కానీ అలాంటిది ఏదో జరగబోతుంది అనమాట. మీరు దేన్ని చూస్ చేసుకోవాలో మీకు అర్థం కాదు, కన్ఫ్యూజ్ అయిపోతారు. మెడిటేషన్ చేయండి కన్ఫ్యూజ్ అవ్వకుండా, లేదా మీ లైఫ్లో ఎవరైనా మీకంటే పెద్దవారు ఉన్నారు అంటే వారి అడ్వైస్ అనేది తీసుకోండి. ఓకేనా, ఓకే అండి, మీ పర్సన్ వైపు నుంచి ఈ 15 డేస్ లోపల తన లవ్ మెసేజెస్ ఎలా ఉన్నాయి కూడా చూసేస్తాం. ఓకేనా, రీడింగ్ క్లైమ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఎలా ఉండబోతున్నాయి.
టర్నింగ్ పాయింట్. ఇక్కడ ఈ పర్సన్ మీరు ఇద్దరు ఈ విధంగా విడిపోతాము అని అనుకోలేదు అని ఈ పర్సన్ మీకు పంపిస్తున్న మెసేజ్ అనమాట. ఓకే, మనం ఈ విధంగా దూరం అయిపోతాము, మన ఇద్దరి మధ్యలో ఈ విధంగా సెపరేషన్ ఏర్పడుతుందని అని పర్సన్ అనుకుంటున్నారనమాట. మీరు ఇంట్రెస్టెడ్గా లేరు ఈ పర్సన్తో రిలేషన్ కంటిన్యూ చేయడానికి. ఈ పర్సన్ వలన మీకు చాలా హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్గా లేరు అని పర్సన్ అనుకుంటున్నారండి. ఈ పర్సన్ తనతో మాత్రమే మీరు మాట్లాడాలి. మీరు ఎవరితో అయినా మాట్లాడారా ఈ పర్సన్ తట్టుకోలేరనమాట. సెల్ఫ్ హీలింగ్ చెప్పాను కదా, మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారు, సెల్ఫ్ హీలింగ్లో ఉన్నారనమాట. హీల్ అవుతున్నారు. డీపర్ టూర్. ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. దాని వల్లనే ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాను, కానీ మళ్ళీ తిరిగి వస్తాను. ఇప్పుడు నీతో ఏది నేను షేర్ చేయలేను, ఏది నీతో చెప్పలేను, దేనికి నేను క్లారిటీ ఇవ్వలేను. కానీ నా లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొన్ని నేను సాల్వ్ చేయాల్సినవి కొన్ని ఉన్నాయి, కాబట్టి నేను నీ లైఫ్లో నుంచి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళిపోతున్నాను అని మెసేజ్ అయితే ఇస్తున్నారనమాట. మేక్ ప్రామిస్. నువ్వు నన్ను నిజంగా ఇష్టపడితే నా గురించి వెయిట్ చేయి, మళ్ళీ నేను నీ లైఫ్లో వస్తాను. నా కలలో నువ్వు చాలా వస్తున్నావు, నేను చాలా డిస్టర్బ్ అవుతున్నాను నీ వల్ల. ప్రీసియస్. నా లైఫ్లో నువ్వు రావడం వలన నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నీలాంటి వారు నాకు పరిచయం అవ్వడం వలన నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని పర్సన్ అంటున్నారనమాట. అన్కండిషనల్ లవ్, డివైన్ లవ్. ఐ మీన్ యు ఆర్ ఇన్ మీ. నువ్వు నాలోనే ఉన్నావు, నేను నీలోనే ఉన్నాను. అన్కండిషనల్గానే నేను నిన్ను లవ్ చేస్తున్నాను. వార్నింగ్. నా బిహేవియర్ వలన డెఫినెట్లీ నేను నిన్ను కోల్పోతున్నాను. స్పైయింగ్. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు అండ్ తన బిహేవియర్ వల్లనే మీరు తనకి దూరం అవుతున్నారు అని పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఓకే, డెఫినెట్లీ ఈ పర్సన్ తన తప్పుదని తెలుసుకుంటారు అండ్ ఈ కనెక్షన్ వైజ్గా ఈ పర్సన్ రియలైజ్ అవుతారండి. ఏం జరిగింది, ఏంటిది, ఎవరు ఇలాంటి వారు, అదంతా తను తెలుసుకుంటారనమాట. ఓకే అండి, మీకు రీడింగ్ నచ్చింది అని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.